హాయ్ అండి. ఇవన్నీ తమలపాకు తీగలు. నేను తీసి వీటి ఆకులన్నీ తీసేసి ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. నేనైతే ఇసుక, మట్టి, వాటరు అండ్ ఎరువు, పేడ ఎరువు, బంకమట్టి ఈ 5ంటిని తీసుకున్నాననమాట. సో, దేనిలో ఇవి బాగా వస్తాయో చూద్దాం అనుకుంటున్నాను. సో, వాటర్‌లో అయితే పెట్టేస్తున్నాననమాట. ఇవి మనకి గనుపులు ఉంటాయి కదా! అక్కడ ఆల్రెడీ చూడండి కొంచెం వేర్లు స్టార్ట్ అయినట్లుగా ఉన్నాయి కదా! సో, అక్కడ పెట్టేసినట్లయితే అక్కడి నుంచి వేర్లు అయితే వస్తాయి. సో, వీటిలో ఇసుకలో అయితే బాగొస్తాయి. కానీ ఈ 5టిలో ఒకసారి ట్రై చేద్దామని దేంట్లో బాగా వస్తాయి అనేది నేను చూస్తున్నాననమాట. వాటర్‌లో అయితే పెట్టేసాను, ఎరువులో పెట్టేసాను. అదేవిధంగా మట్టిలో కూడా పెడుతున్నాననమాట. మామూలు మట్టే అనమాట. మనకి గార్డెన్‌కి వాడుతూ ఉంటాం కదా! బయట నుంచి తెచ్చుకున్న మట్టి. ఇదైతే బంకమట్టి అండి. బంకమట్టిలో కూడా పెడుతున్నాను. సో, పెట్టేసిన తర్వాత ఫైనల్‌గా ఇసుకలో అయితే పెట్టేస్తాను. సో, ఇవి మనకి బాగా చిగుర్లు వచ్చి రావడానికి మనకి 15 డేస్ అయితే పడుతుంది. సో, చిగుర్లు అయితే పైన వచ్చేస్తాయి కానీ లోపల వేర్లు రావడానికి 3 వీక్స్ టు 4 వీక్స్ అంటే 1 మంత్ అయితే పడుతుందనమాట. పైన చిగుర్లు అయితే వచ్చేస్తాయి. వచ్చేసాయా లేదా అని మనం తీసి చూస్తూ ఉన్నట్లయితే అసలేం రావండి. అలా అయితే చేయకండి. సో, నేనైతే తర్వాత మీకు 1 మంత్ తర్వాత చూపిస్తాను. నేను ప్రెజెంట్ అయితే ఈరోజైతే వీటన్నిటిని పెట్టాను. ఆల్రెడీ నేను ముందు చామంతి కొమ్మలు, రోజా కొమ్మలు అయితే కొన్ని పెట్టున్నాను. మీకు చూపిస్తాను చూడండి. నేను దీన్ని పెట్టయితే 15 డేస్ అయ్యింది. సో, ఇసుకలో అయితే నేను వీటిని పెట్టుకున్నాను. చూడండి మందార కొమ్మలు చక్కగా ఆకులనేటివి వచ్చాయి. అలాగే రోజా కొమ్మలు కూడా చూడండి చిగుర్లు అయితే వచ్చాయన్నమాట. చామంతి కొమ్మలైతే జస్ట్ ఒక 2 డేస్ బ్యాకే గుచ్చాను. సో, చూడండి ఆకులు బాగా వచ్చాయి. అన్ని బడ్స్ అయితే వచ్చాయి. సో, ఇవి వచ్చేసాయి కదా తీసి వేరే దాంట్లో పెడదామని అలాంటి మిస్టేక్ మాత్రం చేయకండి. ఆకులు వచ్చేసినంత మాత్రాన లోపల రూట్స్ అయితే ఉండవు. ఇంకొక 15 డేస్ అనేది పడుతుంది. తర్వాత వీటిని తీసైతే టబ్స్లో మనము నాటేసుకోవచ్చు అనమాట. చూడండి నీట్గా ఎంత బాగా అయితే వచ్చాయో. సో, మనకి తమలపాకు కొమ్మలు పెట్టాం కదా! అవి కూడా ఈ విధంగా చిగుర్లు రావడానికి మనకు ఒక 15 డేస్ అనేది పడుతుంది. ఆ తర్వాత ఇంకొక 15 డేస్‌కి వేర్లు అనేటివి వస్తాయి. అప్పుడు నాటుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.